హలో పిల్లలు, మళ్ళీ మా ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఒక లేజీ అబ్బాయి ఒక రిచ్ మరియు సక్సెస్ఫుల్ మనిషిలా ఎలా అయ్యాడు అని తెలుసుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రోహన్ అనే అబ్బాయి ఉండేవాడు. రోహన్ తన సోమరితనానికి మరియు ఆశయం లేకపోవడానికి ప్రసిద్ధి చెందాడు. ముఖ్యమైన పనుల్లో కాలయాపన చేయడం, సమయాన్ని వృధా చేయడం ఆయనకు అలవాటు. ఎప్పుడూ తను టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. సమయానికి విలువ ఇవ్వమని అతని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు నిరంతరం సలహాలు ఇస్తున్నప్పటికీ రోహన్ దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేదు. ఒకరోజు గుప్తా అనే తన మామ పెళ్లికి ఫ్యామిలీతో రోహన్ వెళ్ళాడు. ఆ పెళ్లిలో అందరూ తన మామ తెలివితేటలు మరియు తన గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. గుప్తా మామ కార్స్, తన బైక్స్కి ప్రసిద్ధి చెందాడు. రోహన్ తన మామ గుప్తా గురించి విన్నాడు. రోహన్ తన మామ గుప్తా మార్గదర్శకత్వం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి అయిపోంది. మామ గుప్తా దగ్గరికి వచ్చాడు రోహన్. గౌరవప్రదమైన విల్లుతో అడిగాడు, మామ, మీకు గొప్ప జ్ఞానం ఉందని నాకు చెప్పబడింది. దయచేసి నా జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాకు మార్గనిర్దేశం చేయగలరా? మిస్టర్ గుప్తా యువకుడి అర్థం చేసుకుని నవ్వి తల ఊపాడు. గుప్తా మామ కొంత సమయం తర్వాత ఇసుక గడియారాన్ని తీసి రోహన్కి ఇచ్చాడు. ఈ ఇసుక గడియారం కాలానికి ప్రతీక అన్నారు. ప్రతి ఇసుక రేణువు మీ జీవితంలోని విలువైన క్షణాన్ని సూచిస్తుంది. రోహన్ ఇసుక గడియారాన్ని తన చేతుల్లో పట్టుకున్నాడు. దాని ప్రాముఖ్యత యొక్క బరువును అనుభవిస్తున్నాడు. ఇప్పుడు గుప్తా మామ కొనసాగించారు. ఈ ఇసుక గడియారం ద్వారా పడే ప్రతి ఇసుక రేణువు నువ్వు వృధా చేసే సమయం. నువ్వు వాయిదా వేసిన ప్రతిసారీ లేదా సమయాన్ని వృధా చేసినప్పుడల్లా ఒక గింజ శాశ్వతంగా జారిపోతుంది. రోహన్ తన చర్యల తీవ్రతను గ్రహించి మిస్టర్ గుప్తా కొనసాగిస్తున్నప్పుడు శ్రద్ధగా విన్నాడు. సమయం ఒక విలువైన బహుమతి, నా అబ్బాయి. అది ఎవరికోసం ఎదురుచూడదు. గడిచిన ప్రతి సెకను మీరు తిరిగి పొందలేని సెకను. మీరు దానిని వృధా చేస్తూ ఉంటే మీరు ఒకరోజు విచారంతో నిండిపోతారు. అత్యవసర భావనతో రోహన్ అడిగాడు, అయితే నేను ఎలా మారగలను? నేను సమయాన్ని ఎలా విలువైనదిగా చేయగలను మరియు దానిని సద్వినియోగం చేసుకోగలను? గుప్తా మామ నవ్వాడు. ఇది చిన్న చిన్న దశలతో మొదలవుతుందని ఆయన అన్నారు. లక్ష్యాలను సెట్ చేయడం ద్వారా ప్రారంభించండి మరియు మీ పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. వాటిని నిర్వహించదగిన భాగాలుగా విభజించి వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకోండి. సమయం విలువను అర్థం చేసుకున్న వారికే విజయం దక్కుతుందని గుర్తుంచుకోండి. రోహన్ మామ సలహాను హృదయపూర్వకంగా తీసుకున్నాడు మరియు అతని మార్గాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన దినచర్యను నిర్వహించడం ద్వారా ప్రారంభించాడు. వివిధ కార్యకలాపాలకు నిర్దిష్ట కాలపరిమితిని సెట్ చేశాడు. అతను పరధ్యానాన్ని తొలగించాడు మరియు చేతిలో ఉన్న పనిపై మాత్రమే దృష్టి పెట్టాడు. క్రమంగా రోహన్ తన జీవితంలో సానుకూల మార్పును గమనించాడు. రోజులు వారాలు నెలలుగా మారాయి. రోహన్ కొత్తగా కనుగొన్న అంకితభావం మరియు క్రమశిక్షణ ఫలించాయి. ఏళ్ల తరబడి వాయిదా వేస్తున్న పనులను పూర్తి చేశాడు. అతను తన అభిరుచులను అనుసరించాడు మరియు దాచిన ప్రతిభను కనుగొన్నాడు. రోహన్లో తాము చూసిన అద్భుతమైన పరివర్తనకు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కాలక్రమేణా సమయం యొక్క నిజమైన శక్తి కేవలం పనులను సాధించడంలో మాత్రమే కాకుండా సంబంధాలను పెంపొందించడంలో ఉందని రోహన్ గ్రహించాడు. అతను తన కుటుంబం మరియు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడిపాడు. వారు పంచుకున్న క్షణాలను మెచ్చుకున్నాడు. సమయం పరిమిత వనరు అని, ప్రియమైన వారి సహవాసంలో గడిపిన ప్రతి సెకను నిధి అని అతను అర్థం చేసుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. రోహన్ ఇల్లు ఇంకా కారు కూడా కొన్నాడు. రోహన్ వృద్ధుడయ్యాడు. అతని అద్భుతమైన విజయాలు మరియు సమయాన్ని తెలివిగా వినియోగించినందుకు అతని గ్రామం అతన్ని సత్కరించింది. అతను తన ప్రయాణాన్ని యువతరంతో పంచుకున్నాడు. గడిచిన ప్రతి క్షణాన్ని ఆదరించాలని మరియు వారి జీవితాలను సద్వినియోగం చేసుకోవాలని వారిని కోరారు. సమయం కేవలం సరుకు మాత్రమే కాదని, విలువైన బహుమతి అని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఆసక్తికరమైన కథలు, వీడియోల కోసం మా ఛానల్ను చూడండి.